Hi friends, this is Manikanta Prasanna Kumar. Welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I cleared RRB NTPC and also SSC CGL, and I have selected as Customs Inspector in CGL 2017. Next important one is vertical cross section of a sphere. నేను ఇప్పుడు స్పియర్ ని వెర్టికల్ గా కట్ చేస్తున్నా. ఆ వెర్టికల్ లో మనకి చాలా రకాలు ఉంటాయి. సో ఫస్ట్ టైప్ చూడండి, ఇది ఈ విధంగా. సో నేను స్పియర్ ని ఇలా ఒక ముక్క కట్ చేశాను, ఓకే. లేదంటే ఇలా n పీసెస్ చేశాను అనుకోండి, 1 2 3 4 5 6 7 8 పీసెస్. అలా నేను n పీసెస్ చేస్తే వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆల్ దీస్ n పార్ట్స్? ఇప్పుడు నేను ఒక కట్టే చేశాను అనుకోండి, ఒక కట్ చేస్తే మనకు వచ్చేవి ఏమొస్తాయమ్మా, 2 హెమిస్పియర్స్ వస్తాయి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 2 పార్ట్స్ ఏమవుతుంది? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ దట్ ఈస్ 4πr² ప్లస్ ఇక్కడ 2 సర్కిల్స్ వచ్చాయా, ఇది ఒక సర్కిల్, దీనికి ఒక సర్కిల్, అంటే 2 సర్కిల్స్ ఏరియా ఏమవుతుంది, 2πr². అర్థమవుతుందా? నేను ఒక కట్ చేయడం వల్ల. ఇప్పుడు అలా కాకుండా ఫర్ సపోజ్ ఈ విధంగా నేను కట్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. 1 కట్, 2 కట్, 3 కట్. సో మొత్తం నేను ఏంటంటే ఎన్ని పార్ట్స్ చెప్తున్నాను, కట్స్ కూడా నాకు అనవసరం. ఇక్కడ ఎన్ని పార్ట్స్, ఈ విధంగా నేను కట్ చేయడం వల్ల నాకు ఇలా ఇన్ని పార్ట్స్ వచ్చాయి, n పార్ట్స్ వచ్చాయి. ఒక్కొక్క పార్ట్కి టోటల్ సర్ఫేస్ ఏరియా అడగచ్చు, లేకపోతే అన్ని పార్ట్స్కి కలిపి టోటల్ సర్ఫేస్ ఏరియా అడగచ్చు. ఇప్పుడు నేను అన్నిటికీ చెప్తాను బై నెంబర్ ఆఫ్ పార్ట్స్ చేస్తే మనకి ఈచ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈచ్ పార్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ ఈ ముక్కే తీసుకోండి, ఓకే. వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ పార్ట్? ఏమొస్తుంది చెప్పండి, ఒకదానికి చెప్పండి. ఈ ముక్క అంతేనా, ఈ ముక్కకి ఇది యాడ్ చేయాలి. ఏంటి ఇది, ఇది ఏంటమ్మా, ఇది మనకి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, మీకు క్లియర్గా మీరు చూడాలన్నమాట. ఇమాజినేషన్, దిస్ ఈజ్ ఏ స్పియర్ ఆర్ సెమీ సర్కిల్. సారీ, మీరు ఇప్పుడు ఇలా కట్ చేయడం వల్ల మీకు ఇక్కడ వచ్చేది ఏమొస్తుందమ్మా, మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది అనుకుంటున్నాను. ప్రతి పార్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే హియర్ యూ హ్యావ్ ఏ సెమీ సర్కిల్, అలానే ఇటువైపు కూడా ఒక సెమీ సర్కిల్ ఉంటుంది, అవునా? సో కాబట్టి ఈ పార్ట్ అంతా ఏది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్లో, ఇచ్చిన స్పియర్లో ఉంటుంది. దానికి మీరు ఏం యాడ్ చేస్తున్నారు, ఇక్కడ ఒక సెమీ సర్కిల్, ఇక్కడ ఒక సెమీ సర్కిల్, అంటే మొత్తం ఎంత యాడ్ చేస్తున్నారు, πr² యాడ్ చేస్తున్నారు ఒక్కొక్క ముక్కకి. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈ పోర్షన్ ఎంత ఉంటుందో చెప్పగలరా మీరు? సపోజ్ మీరు n పార్ట్స్ గా ముక్కలు చేశారు అనుకోండి, ఇలాగా ప్రతిదానికి. అంటే మీరు యాపిల్ని కోసినట్టు లేకపోతే నిమ్మకాయని కోసినట్టు ఇట్లా కోస్తున్నారు ఈ ముక్కల్లాగా, ఓకే. కోసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఈచ్ పార్ట్ ఆఫ్ దిస్ సర్ఫేస్ ఏరియా ఈజ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ బై n పార్ట్స్ చేశాం కదా, ఒక్కొక్క పార్ట్కి బై n వెళ్తుంటుంది. దానికి మీరు ఏం యాడ్ చేయాలి, πr², దట్ ఈస్ సెమీ సర్కిల్ ప్లస్ సెమీ సర్కిల్. ఇది యాడ్ చేస్తే ఏమొస్తుంది మీకు, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సింగిల్ పార్ట్ వస్తుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈచ్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు n పార్ట్స్ ఉన్నాయి కదా మొత్తం, సో 4πr² బై n ప్లస్ πr². ఓకేనా? అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు నేను, 4πr² ఎల్సిఎం తీసాను, nπr² బై n. ఇట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈచ్ పార్ట్. ఇప్పుడు నాకు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆల్ పార్ట్స్ టుగెదర్ కావాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆల్ పార్ట్స్ టుగెదర్ అన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, ఒక్కొక్క పార్ట్ 4πr² ప్లస్ nπr² బై n అమ్మా. మొత్తం n పార్ట్స్ కాబట్టి ఇంటూ n చేస్తాను అనుకోండి, నాకు మొత్తం n పార్ట్స్ వచ్చేస్తుంది. సో n క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఏంటి, 4πr² ప్లస్ nπr² ఇస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆల్ పార్ట్స్ టుగెదర్. What is 4πr²? It is the total surface area of initial sphere. So what is the extra surface area you are getting, nπr². So exam లో మీకు ఇంక్రీజ్ ఇన్ టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నాడు అనుకోండి, ఈ విధంగా కట్ చేసినప్పుడు అప్పుడు ఆన్సర్ డైరెక్ట్ గా ఏం చేయొచ్చు, nπr². పర్సెంటేజ్ ఇంక్రీజ్ అన్నాడు అనుకోండి, nπr² దట్ ఈస్ ఇంక్రీజ్ బై ఇనిషియల్ ఎంతమ్మా, 4πr² ఇంటూ 100 ఇంటూ 100. nπr² increase, initial 4πr² into 100, πr² cancel, 4 ones 425, so 25n% is the increase. అర్థమవుతుందా మీకు?
ఎప్పుడైనా మీకు ఎగ్జామ్లో చెప్తున్నాను చూడండి, ఒక స్పియర్ని ఈ విధంగా 5 పార్ట్స్ కట్ చేశాను అంటాడు, లేకపోతే 7 పార్ట్స్గా కట్ చేశాను. నౌ వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాడు. 25 into 7 అయిపోయింది ఇంకా ఆన్సర్ 175%. నేను ఏమీ చేయకుండా పెన్ను పేపర్ మీద పెట్టకుండా విత్ ఇన్ సెకండ్స్లో పెట్టేస్తాను. ఎందుకు? నా కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పాను కదా. సో ఆ కాన్సెప్ట్ ద్వారా మీరు చేసేయాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్, ఇప్పుడు నేను కటింగ్లోని ఇంకొంచెం మారుస్తాను. ఓకే, ఏంటో చూడండి. సో ఇదే ఇందాక మనం చెప్పింది. ఇక్కడ చూసారా మీకు సెమీ సర్కిల్ కనిపిస్తుందని చెప్పాను కదా, ఇదిగోండి ఇది ఒక సెమీ సర్కిల్, మళ్ళీ అటువైపు ఒక సెమీ సర్కిల్ ఉంటుంది అన్నమాట. సో రెండు కలిపితే మీకు ఒక సర్కిల్ అవుతుంది. దిస్ ఈజ్ సెమీ సర్కిల్ అండ్ ఇట్ ఈజ్ అనదర్ సెమీ సర్కిల్. ఓకే, సో కట్ చేయడం మాత్రం ఈ విధంగా కట్ చేయాలి, ఒక్కొక్క ముక్క. అంతేగాని కటింగ్లో మీకు నచ్చినట్టు కట్ చేస్తే మళ్ళీ ఇది మొత్తం మారిపోతుంది. అందుకే మీకు సెకండ్ టైప్ చెప్తాను చూడండి. అనదర్ టైప్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, ఆల్రెడీ 17 మెయిన్స్లో కూడా అడిగాడు. స్పియర్ని నేను ఇప్పుడు అలాంగ్ ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, అలాంగ్ ఎక్స్ యాక్సిస్, అలాంగ్ వై యాక్సిస్, అలాంగ్ జెడ్ యాక్సిస్, 3 యాక్సిస్లోని ఒక్కొక్క కట్ చేస్తే నాకు మొత్తం 8 పార్ట్స్ వస్తాయి. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ 1 కట్ చేశాను అంటే 2 పార్ట్స్ వస్తాయి. అలాంగ్ వై యాక్సిస్ 1 కట్ చేశాను, అగైన్ ఐ విల్ గెట్ 2 పార్ట్స్. అలాంగ్ జెడ్ యాక్సిస్ 1 కట్ చేశాను, 1 + 1 2 పార్ట్స్. సో 2 × 2 × 2 8 పార్ట్స్ నాకు వస్తాయి అలా కట్ చేయడం వల్ల. అప్పుడు నాకు వచ్చే ఒక్కొక్క పార్ట్ ఇలా ఉంటుందన్నమాట. ఈ విధంగా మీకు ఇది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను త్రూ గోవా తెలుసు కదా అందరికీ, జామకాయ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాంట్లో మీకు క్లియర్గా అర్థం అవుతుంది. సో ఫైనల్గా ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది కదా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈచ్ పార్ట్, 8 పార్ట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క పార్ట్కి ఎంత టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుందో మీకే అర్థం అవుతుంది. లెట్స్ అబ్జర్వ్ దట్. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను ఒక స్పెరికల్ బాల్ అంటే ఇక్కడ జామ్గా తీసుకుంటున్నాను. సో 3 కట్స్ అలాంగ్ ఈచ్ యాక్సిస్ చేస్తాను. ఓకేనా? సో మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం నేను ఒక స్పెరికల్ షేప్లో ఉన్న ఒక గోవా అంటే జామకాయని తీసుకున్నాను. 3 యాక్సిస్ చూడండి, ఒక యాక్సిస్ ఎలా కట్ చేస్తానంటే ఈ విధంగా ఎక్స్ యాక్సిస్, అండ్ ఇట్ ఈస్ వై యాక్సిస్, అండ్ ఇట్ ఈస్ జెడ్ యాక్సిస్. ఈ విధంగా. ఈజ్ ఇట్ క్లియర్? సో ఫస్ట్ ఐఎమ్ కటింగ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ద్వారా కట్ చేస్తున్నాను. ఓకే, మీకు ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈచ్ పార్ట్, మొత్తం 8 పార్ట్స్ వస్తాయి కదా, 8 పార్ట్స్కి టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ చేయడం వల్ల ఇలా కట్ అయింది. ఇది ఒక సర్కిల్, ఇది ఒక సర్కిల్, 2 సర్కిల్స్ వచ్చాయా? రేడియస్ ఎంత? R. అంటే నేను ఒక కట్ మాత్రమే చేస్తే నాకు ఈ 2 పార్ట్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది 4πr². బేసిక్ ఈ టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఎక్స్ట్రాగా ఈ 2 సర్కిల్స్ యాడ్ అవుతాయి. ఎస్, ఓకే. నెక్స్ట్ వై యాక్సిస్ ఇలా కట్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ అబ్జర్వ్ క్లియర్లీ. ఓకే, ఇప్పుడు చూడండి, ఇందాక కాకుండా మళ్ళీ ఇంకోటి ఇలా కట్ చేశాను, అగైన్ 2 సర్కిల్స్ వచ్చాయి. సో ఇప్పుడు బేసిక్గా మీకు 4 పార్ట్స్ వచ్చాయి, ఒక్కొక్కటి ఈ పార్ట్, అంతేనా? ఈ 4 పార్ట్స్కి మీరు ఒక్కొక్క దానికి టోటల్ సర్ఫేస్ ఏరియా కట్టే బదులు నేను ఏం చేస్తానంటే, ముందు ఎక్స్ యాక్సిస్ కట్ చేయడం వల్ల 2 సర్కిల్స్ వచ్చాయి, అగైన్ మళ్ళీ వై యాక్సిస్ కట్ చేయడం వల్ల ఏమొచ్చాయి, అగైన్ 2 సర్కిల్స్ వచ్చాయి. సో ఓవరాల్గా ఎన్ని వచ్చాయి? మొత్తం 4 సర్కిల్స్, అంటే 4πr² ఇస్ ద ఎక్స్ట్రా టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇనీషియల్కి ఇంకా 4π యాడ్ అవుతుంది, 4πr². ఇప్పుడు నేను ప్యారలల్ టు అంటే జెడ్ యాక్సిస్, అలాంగ్ జెడ్ యాక్సిస్ కట్ చేస్తున్నాను, అంటే ఈ విధంగా ఇట్లా హారిజాంటల్. ఓకే, సో చూడండి, జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, మళ్ళీ తెగిపోయిందంటే ఇబ్బంది అయిపోతుంది. ఎస్, అగైన్ వీ హ్యావ్ టోటల్ 8 పార్ట్స్ అన్నమాట. 8 పార్ట్స్ వస్తాయి. ఈ 8 పార్ట్స్లో ఇప్పుడు చూడండి, పైది కిందది, మళ్ళీ మనకి ఏమవుతాయి, అగైన్ 2 సర్కిల్స్. ఎస్, ఇయర్ 1 సర్కిల్, ఇయర్ 1 సర్కిల్. సో మొత్తం ఎన్ని సర్కిల్స్ వచ్చాయి? 3 × 2 6πr² ఇస్ ద ఎక్స్ట్రా సర్ఫేస్ ఏరియా. ఇనీషియల్ టోటల్ 4πr², ఎక్స్ట్రా ఎంతమ్మా? 6. టోటల్ 10πr² ఇస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆల్ 8 పార్ట్స్. మొత్తం 8 పార్ట్స్ ఉంటాయి.
మీకు ఇప్పుడు ఇది ఒక్కొక్క పార్ట్ ఎలా కనిపిస్తుందో చూడండి చెప్తాను. ఇలా కనిపిస్తుంది ఒక్కొక్క పార్ట్ చూడండి ఇది. ఓకే, ఇప్పుడు మీకు డైరెక్ట్గా నేను చెప్పేసాను, బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు మొత్తం 6 సర్కిల్స్ వచ్చాయి, 6πr², ఇనిషియల్ 4 10πr². కొంతమంది ఏం చేస్తారంటే ఒక్కొక్క పార్ట్కి ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటారు. ఒక్కొక్క పార్ట్కి పర్వాలేదు, ఒక్కొక్క పార్ట్కి కూడా మనం చేద్దాం. మొత్తం ఎన్ని పార్ట్స్ వచ్చాయి, అది ఇందాక ఒక మెథడ్, అది పక్కన పెట్టేయండి. సెకండ్ మెథడ్ మొత్తం ఎన్ని పార్ట్స్ వచ్చాయి, 8 వచ్చాయి. సో ఇప్పుడు నాకు ఈ గ్రీన్ పోర్షన్ అంటే ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ లోనే ఉన్న గ్రీన్ పోర్షన్, అంతేనా? దాంట్లో ఒక భాగం, 8వ భాగం తీసుకున్నాను. అంటే ఇది ఎంత ఉంటుందమ్మా, ఇది 4πr²/8 ఉంటుంది. ఓకే, అంటే πr²/2. నెక్స్ట్ ఇది చూడండి అమ్మా, ఇది మీకు ఏం కనబడుతుంది, సెమీ సర్క్యులా క్వాడ్రెంటా? ఇస్ ఇట్ క్లియర్? ఇది ఎలా కనబడుతుందో చెప్పండి నాకు. ఈ పార్ట్, ఐ హోప్ అందరు క్లియర్ కనబడుతుంది అనుకుంటా. ఈ పార్ట్ క్వాడ్రెంట్ ఒకటి, ఇంకొకటి ఇక్కడ ఉంది క్వాడ్రెంట్, ఇంకొకటి, మళ్ళీ ఈ కింద ఇంకొక క్వాడ్రెంట్ ఉంది, అవునా? మొత్తం 3 క్వాడ్రెంట్స్ ఉన్నాయి. ఇక్కడేమో ఈ గ్రీన్ పోర్షన్ ఏమో 4πr²/8, అంటే πr²/2. అర్థమైందా? πr²/2. πr²/2 ఇన్ ప్లస్ 3 క్వాడ్రెంట్స్ అంటే 3πr²/4. సో πr²/2 3πr²/4 అంటే ఎంతమ్మా, 5πr²/4. దట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈచ్ పార్ట్. 5πr²/4 వచ్చింది ఒక పార్ట్ కి. ఇంటూ 8 చేస్తే మొత్తం వస్తుంది. ఇంటూ 8 చేయండి, 4 1 4 2 10πr² వచ్చిందా? అంతే. సో కాబట్టి మీకు ఈ ఇండివిజువల్ ఇమాజినేషన్ చాలా కష్టం మీకు. అందుకే నేను ఒక జాంకాయ తెచ్చి కోసి చూపించాను. లేదంటే మనకి మైండ్లోని ప్యారలల్ టు ఎక్స్ వై జెడ్ అనేది అర్థం చేసుకోవడం కష్టం. ఓకే, సో దట్స్ వై ఈచ్ పార్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా is 5πr²/4. Our total surface area of all parts is 10πr². I hope all of you understand this concept. Now I'll go to the video. Class loki velipodam. Okay na? Let's go to the class. సో అర్థమైంది కదా. సో ఆ విధంగా మనం టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆల్ పార్ట్స్ ఆర్ ఈచ్ పార్ట్ అనేది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ద్వారా కట్ చేసినప్పుడు చెప్తాం. సో ఫైనల్ గా నేను ఏం చెప్పొచ్చు, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆల్ 8 పార్ట్స్, ఎప్పుడు ఇది అలాంగ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ చేసినప్పుడు ఈజ్ ఈక్వల్ టు 4πr², దట్ ఈస్ ఇనిషియల్, ప్లస్ 6 సర్కిల్స్ వచ్చాయి. సో 6πr² అంటే 10πr² అని చెప్పొచ్చు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈచ్ పార్ట్ ఏమవుతుంది, 10πr²/8 అంటే డైరెక్ట్ గా 5/4πr² అని చెప్పొచ్చు. సో వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ టోటల్ సర్ఫేస్ ఏరియా, అన్నాడు అనుకోండి, ఇనిషియల్ 4πr² కి ఎంత ఇంక్రీజ్ అయింది, 6πr² అని చెప్పొచ్చు. లేకపోతే పర్సెంటేజ్ ఇంక్రీజ్ అన్నాడు అనుకోండి, పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం చెప్తాం, ఇంక్రీజ్ 6πr²/4πr² into 100. సో డైరెక్ట్ వాల్యూ పెట్టవచ్చు, 5 క్యాన్సిల్, 425, 150% is increase in total surface area. That's it. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మైండ్ లోని స్పియర్స్ అనగానే ఇవన్నీ కూడా ఐడియా వచ్చేయాలి. ఇదంతా కాన్సెప్ట్ మాత్రమే, మళ్ళీ ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్ అది వేరు, అది నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. అర్థమవుతుందా? సో ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్, ఆర్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ డిఓ మెయిన్స్ ఎగ్జామ్, ఆర్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్ ఆర్ సిజిఎల్. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా ఇవి మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. ఓకేనా? సో ఇలాంటి వీడియోస్ మనం ఆల్రెడీ మెన్సురేషన్ సంబంధించి చాలా చాలా చెప్పేసుకున్నాం. ఓకే, సో ఆల్రెడీ ఐ కవర్డ్ మెనీ టాపిక్స్ లైక్ మెన్సురేషన్ 3Dలో మనం ఏం చెప్పుకున్నాం, ప్రిజమ్స్ చెప్పుకున్నాం, క్యూబాయిడ్, క్యూబ్, సిలిండర్స్ and pyramids, cones, and with this spheres is also completed. Next I'll start hemispheres, and next after these we have some other topics like removal of solid figures and filling of water tank. Okay, and some other models are there. I'll tell you all these models and I'll complete within 1 week. So if you want these classes, ఎవరికైనా ఈ classes కావాలంటే you can purchase them. All these classes are 500 rupees only. In that classes for each topic, ప్రతి టాపిక్ కూడా మనం 4 థింగ్స్ గా డివైడ్ చేసుకుంటాం అన్నమాట. ఒకటి ఫుల్ కాన్సెప్ట్, ప్రతి
థింగ్ కూడా చెప్పుకుంటాం, దాంట్లో సంబంధించిన ప్రతి కాన్సెప్ట్ ని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్, ప్రతి దానికి కూడాను ఇప్పుడు సపోజ్ నేను సిలిండర్స్ గురించి మాట్లాడాను అనుకోండి, సిలిండర్స్ లోని కోన్ పెడితే ఏమవుతుంది, సిలిండర్ లో సిలిండర్ హారిజాంటల్ గా పెడితే ఏమవుతుంది, వెర్టికల్ గా పెడితే ఏమవుతుంది, సిలిండర్ లో క్యూబ్ పెడితే ఏమవుతుంది, సిలిండర్ లో పిరమిడ్ పెడితే ఏమవుతుంది, సిలిండర్ లో స్పియర్ పెడితే ఏమవుతుంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. అలా ప్రతి టాపిక్ కూడా ఇన్స్క్రైబింగ్ అనేది చెప్తాం. నెక్స్ట్ ప్రతి టాపిక్ లో కూడాను ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేస్తాం. ఓకే, బేస్డ్ ఆన్ ద వెయిటేజ్ ఆఫ్ దట్ టాపిక్ ఐ టెల్ మోర్ నెంబర్ ఆఫ్ మోడల్స్. అండ్ నౌ నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ 2011 to 18 మెయిన్స్ క్వశ్చన్. ప్రతి టాపిక్ లో కూడా 2011 to 18 CGL మెయిన్స్ లోని ఏవే క్వశ్చన్స్ వచ్చాయో వాటన్నిటిని కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఓవరాల్ గా మీకు ఒక 350 ప్రాబ్లమ్స్ దాకా డిస్కస్ చేయడం జరుగుతుంది. మోర్ దెన్ 300 to 350 ప్రాబ్లమ్స్ దాకా మనం ఖచ్చితంగా డిస్కస్ చేస్తాం విత్ కాన్సెప్ట్ అండ్ ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్ తో పాటు ఈ 2 ప్రాబ్లమ్స్ కలిపి మనకి 350 వస్తాయి. సో కాబట్టి ఈ కోర్స్ అనేది ఖచ్చితంగా ఎవరైతే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్, తర్వాత డిఏఓ మెయిన్స్ ఎగ్జామ్, డిఏఓ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ ఎగ్జామ్ అండ్ ఆల్సో ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ ప్లీజ్ రిఫర్ దెమ్ అండ్ టేక్ దెమ్ టు టేక్ దిస్ కోర్స్ తీసుకోమనండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది, తర్వాత వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గుడ్ డే, ఆల్ ద వెరీ బెస్ట్. Friends, wait for 2 minutes. I'll tell you 2 things for you. So the first thing is, all Pure Maths topics PDFs are available in Instamojo. So Instamojo అనేది ఒక వెబ్సైట్ అనమాట. మీకు పీడిఎఫ్స్ కానీ ఏవైనా మెటీరియల్స్ అనేవి పర్చేజ్ చేసుకోవచ్చు. సో నేను నా క్లాస్ నోట్సెస్ కానీ, ఓకే, అలానే మీరు డిఏఓ మాక్ టెస్ట్లు కానీ ఇవన్నీ కూడా మీరు ఈ ఇన్స్టామోజో నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో అంతేకాకుండా ప్యూర్ మ్యాథ్స్ అనగానే ఏ టాపిక్స్ వస్తాయంటే మీకు ఆల్జీబ్రా, జియోమెట్రీ అండ్ మెన్సురేషన్ 2D and 3D and trigonometry and also progressions and coordinate geometry. All these comes under pure maths or advanced maths. Okay, so ఎవరైతే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అండ్ డిఏఓ ఎగ్జామ్స్, ఓకే, అంతేకాకుండా మనకి ఎస్ఎస్సి సిజిఎల్ ఆర్ యూపీఎస్సి సిడిఎస్ ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ సెకండ్ వన్, కరెంట్ అఫైర్స్. ఎఫైర్స్ క్లౌడ్ కరెంట్ అఫైర్స్ ఈజ్ ఆల్సో అవైలబుల్. Okay, affairs cloud current affairs, and still I am also following the same current affairs since 2016. So it is very very nice website, affairs cloud. So వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు మంత్లీ, డైలీ అండ్ మంత్లీ అండ్ వీక్లీ అండ్ ఆల్సో ఇయర్లీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రమ్ జాన్ 2020 టు డిసెంబర్ 2020. అంటే మీరు ఎప్పుడైనా తీసుకోండి, ఈ రోజే తీసుకున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ ఈ రోజు తీసుకున్న మీకు జాన్యువరి నుంచి ఇప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ డైలీ, వీక్లీ, మంత్లీ ప్రొవైడ్ చేస్తారు, మీకు మెయిల్ వస్తుంది. అలానే నెక్స్ట్ కమింగ్ డేస్లోని డిసెంబర్ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఈ రోజు మీరు తీసుకుంటే ఈ రోజు నుంచి 1 year అనేది మాత్రం అనుకోండి. ఓకే, డోంట్ డూ దట్, డోంట్ థింక్ లైక్ దట్. ఓకే, సో అయితే ఈ 1 year కరెంట్ అఫైర్స్ లో మీకు డైలీ, మంత్లీ, వీక్లీ ప్రొవైడ్ చేసేది హౌ మచ్ మనీ దే ఆర్ టేకింగ్, ఎంత మనీ తీసుకుంటున్నారంటే 300 rupees తీసుకుంటున్నారు. దే ఆర్ టేకింగ్ 300 rupees. బట్ ఇఫ్ యూ పర్చేజ్ విత్ మై రిఫరల్ కోడ్, దే విల్ ఆస్క్ సమ్ రిఫరల్ కోడ్ ఫర్ యూ. ఓకే, ఇన్ దట్ రిఫరల్ కోడ్ ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ మ్యాథ్స్ విత్ మనీ అండ్ టైప్ చేసి అనుకోండి, దెన్ యూ విల్ గెట్ అగైన్ 10% డిస్కౌంట్. సో 300 లో 10% అంటే ఎంత? 30 rupees డిస్కౌంట్. సో ఇట్ మీన్స్ 270 rupees you will get it. Okay, so the total current affairs, daily, monthly, weekly and yearly, total current affairs you will get it 270 rupees. That's it. Okay, I already provided that all the descriptions, all the links I gave you in the description. Please go through that. And with this I'll conclude this session, and the next session I'll come up with a new video. Okay, thank you very much and have a good day all of you. So all the best and Jai Hind.